74 ఎకరాల చిల్లర అంటే దాదాపు 75 ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా, పచ్చ మీడియా ద్వారా. మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 19/11/1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేదే కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. అదే మళ్ళా 2014లో అదే వెంకటరమణారెడ్డి మళ్ళా చంద్రబాబుకు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ద్వారా మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణారెడ్డి వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ భూమిని 23 ఎకరాలు 75 ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చాడు ఇతను సెటిల్మెంట్ డైరెక్టర్. మరి ఆ భూమి ఎక్స్టెంట్ 75 acres 74 cents అని ఇచ్చారు. సర్వే నంబర్లు వచ్చి 295, 296 అని ఇచ్చారు. మరి ఇంత క్లియర్ గా ఇచ్చాడు. ఇచ్చేదే కాకుండా ఫారెస్ట్ గెజెట్ ఉంటుంది. ఫారెస్ట్ గెజెట్ లో 1968లోనే అది వాళ్ళు పక్కకు పెట్టేశారు. ఆ ఫారెస్ట్ గెజెట్ కూడా మీకు చూపిస్తా ఉన్నాను. ఇది ఫారెస్ట్ గెజెట్. ఈ ఫారెస్ట్ గెజెట్ లో కూడా 75 acres 74 cents ఆర్ 76 cents అని చెప్పి ఇచ్చారు. రైట్ ఆఫ్ వే కూడా 30 అడుగులు దారి కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇదే దారి. ఇది గెజెట్ ఎవరికైనా కానీ పబ్లిక్ డొమైన్ లో అవైలబిలిటీ ఉంటుంది, చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోడ్డు వేసేదానికి అంతకుముందు అయితే కార్ట్ ట్రాక్ కూడా అది మనం పక్కా రోడ్డు వేసేదానికి కూడా మేము అప్లికేషన్ పెడితే అక్కడున్న డ్వెల్లింగ్స్ కు వీటికన్నిటికీ కలిపి అక్కడున్న రైతులకంతా కూడా అవసరం అని చెప్పి ఆ రోజు మన అంటే కాంపిటెంట్ అథారిటీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పీసీసీఎఫ్ ఢిల్లీతో సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని 27/6/22లో బ్లాక్ టాప్ రోడ్ వేసుకోవచ్చని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది. మరి ఆ ఎక్స్టెంట్ కూడా ఈ విధంగా ఉంది. దీనంతా కూడా అభూత కల్పనలతో రాసి ఒక అబద్దాన్ని 10 సార్లు 20 సార్లు చంద్రబాబు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా ఈ పచ్చ పత్రికలు పచ్చ మీడియా అంతా కూడా చెప్పి దీన్నంతా కూడా గ్లోబల్స్ ప్రచారంగా చేసి మా వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ పత్రికలు మీడియా చేస్తా ఉన్నాయి. తప్పకుండా వీళ్ళ మీద గతంలోనే మేము చర్యలు తీసుకున్నాం. చిత్తూరు కోర్టులో
ఒక మీడియా సంస్థ మీద 50 కోట్లకు, ఈనాడు ఈటీవీ మీద ఒక 50 కోట్లకు నష్టపరిహారానికి కూడా, పరువు నష్టపరిహారానికి కూడా వేశాం. మళ్ళా దీని మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు. అప్పుడే ఏదో జరిగిపోయింది, మొత్తం దోచేశారు, దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే ₹1 దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, చిన్నది వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి. ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారిని, సీసీఎల్ఏ కమిషనర్ను, మా సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీని ముగ్గురిని కూడా ఆయన హెలికాప్టర్ ఇచ్చి మదనపల్లిలో ప్రపంచమంతా పడిపోయిందని చెప్పి అక్కడికి పంపించి మొత్తం కూడా చేశారు. మరి ఈరోజు 9 నెలలు అవుతా ఉంది. మేమేదన్నా తప్పు చేస్తుంటే ఎందుకు కానీ మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏది కూడా లేకుండా ఏదో రకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము దొంగలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది గత 5 సంవత్సరాల్లో, మేము ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాము అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేపట్టాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అయ్యా నువ్వు అన్ని హామీలు ఇచ్చావు, అబద్దం మీద అబద్దం చెప్పావు, చెప్పిన అబద్దం చెప్పకుండా చెప్పావు, మరి ఇన్ని సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, మరి నిన్నటి పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నాను. చేయలేనని తెలుసు, నువ్వు పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి అందరికీ కూడా చెప్పుకుంటావు, మరి నీకు ఆ గణాంకాలన్నీ కూడా తెలియకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇన్ని హామీలు ఇచ్చావా అని అడుగుతా ఉన్నాను. ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఆయన నేను చేయలేనని చెప్తా ఉన్నాడంటే ఎంత నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసావో ఒకసారి ఆలోచన చేయని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కప్పిపుచ్చుకునేదానికి ఇలాంటి తప్పుడు చర్యలన్నీ కూడా మీ పత్రికల ద్వారా, మీ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నామంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ మీడియాకు, ఈ పత్రికలకు, అదేవిధంగా నీకు అని కూడా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు కాబట్టి మిమ్మల్ని అంత దారుణంగా మిమ్మల్ని ఓడించారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ప్రజా సమస్యలు మీరు అసెంబ్లీకి వచ్చి లేవనెత్తాల్సింది పోయి ట్విట్టర్ మాధ్యమంగానో సొంత పత్రిక పెట్టుకుని అబద్దాలు చల్లి బురద జల్లుతారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకు తెలుసు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు. మొదటి నెలలోనే పెన్షన్ పథకం ఏరిస్తామన్నామో దాన్ని 3 నుంచి 4 వేలకు పెంచాము, 3,000 నుంచి 6,000 దివ్యాంగులకు పెంచాము, మంచానికి పరిమితమైన వాళ్ళని 15,000కు పెంచాము. 33,000 కోట్లు సాలీన ఇవాళ పెన్షన్లని 65 లక్షల మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి అర్హత కలిగిన ప్రతి మహిళకి ఉచితంగా 3 సిలిండర్లు అందించే ప్రయత్నం చేస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. రైతన్నకి 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ ఇస్తాం. ప్రతి తల్లికి వందనం పేరుతో ఇస్తాం. ఆ క్రమంలో తను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే దాన్ని వక్రీకరించి అనని మాటలు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఒక 1,000 రూపాయలు పెంచడానికి పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న విషయాన్ని మర్చిపోతే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉందా? 1,000 రూపాయలు పెంచడానికి మీరు 5 సంవత్సరాలు తీసుకుని ఇవాళ సూపర్ 6 మీరు 6 నెలల్లో పూర్తి చేయలేదు, 5 నెలల్లో పూర్తి చేయలేదు అంటే మీరు 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీల్లో ఏది నెరవేర్చాలనే విషయం మీకు తెలియదా? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు తెలుసు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, దారుణంగా తిరస్కరించారు.
చేసుకోండి, కొన్నాళ్ళు సమయం ఇవ్వండి ప్రభుత్వానికి. ఈ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కూడా గట్టిగా పనిచేస్తోంది. కేంద్రం నుంచి కూడా గట్టిగా సహకారం అందుతోంది. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఎటువంటి లబ్ధి జరుగుతుందన్న విషయం మేము గతంలో చెప్పాం. అదేవిధంగా రాష్ట్రం ఇవాళ పారిశ్రామికకరంగా ముందుకెళ్తుంది, అభివృద్ధి పదంలో ముందు పరుగులు తీస్తూ ఉంది. రోడ్ల మీద గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. గతంలో ఇవి ఏవీ లేదు. పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం, పంచాయతీలు ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా పెన్షన్ చేరుతుంది, ప్రతి ఇంటికి క్రమం చెప్పకుండా మీలాగా బియ్యం వ్యాపారం చేయకుండా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బియ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇట్లా తప్పుడు ప్రచారాలు మానుకొని ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోటిస్తే కనీసం ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు, లేకపోతే రాబోయే ఎన్నికల నాటికి మిమ్మల్ని భూస్థాపితం చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జయసాయి రెడ్డి గారు ఆయన రాజీనామా చేసిన దాంట్లో చెప్పారు ఆయనకు బీజేపీకి ఏం సంబంధం. నాకైతే తెలియదు ఆయన బీజేపీలో. నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. నేను ఒక పార్టీలో ఉండడం కారణంగా ఆ పార్టీ అంటే విరక్తి పుట్టింది. ఆ పార్టీ చేసిన పాపాలు చూసి నాకు ఒక వైరాగ్యం కలిగింది. ఇటువంటి పార్టీలో నేను ఇన్నాళ్ళు ఎందుకు ఉన్నానా అని వారు బాధపడతా, నాకు రాజకీయాలే వద్దు, ఇటువంటి పార్టీలు ఇంకా ప్రపంచంలో ఉండకూడదు అని వారు చెప్పి వారు వ్యవసాయం చేసుకుంటానే బయటకు వెళ్ళారు. కాబట్టి ఇంకో పార్టీలో చేరతారా లేదా అనే విషయం అయితే నాకు తెలియదు. ఆయన వ్యవసాయం చేస్తాను, ఆ పార్టీ అంత రోత పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ కారణంగా నాకు వైరాగ్యం వచ్చిందని ఆయన వైరాగ్యం కారణంగా వ్యవసాయం చేస్తా అన్నారు. కానీ ఇతర పార్టీలో చేరుతానని ఆయన చెప్పినట్టు నాకు తెలియదు. చర్యల విచారణ ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఆయన ఫ్యాక్టరీలు తెమ్మంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని. సో ఆక్రమణలకు ఒకవేళ మీరు ఒక కేస్ స్టడీ పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేస్ స్టడీగా చేయాలి. ఇటువంటి మోసాలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి పాపాలు, ఇటువంటి కబ్జాలు, ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగలదా రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని కేస్ స్టడీగా తీసుకోవాల్సింది. వారు చేయని కబ్జా లేదు, వారు చేయని పాపం లేదు. అక్కడెందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే, మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పోయినా కూడా కబ్జాలు చేసిన చివరికి ఎంతకు బరి తెగించారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ని దాంట్లో ఉన్న డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజారు. విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు. గతంలో మదనపల్లి ఫైల్స్ విషయంలో బయట అదే అటవీ భూములు కూడా అటవీ శాఖ మంత్రిగా అంటే మీకు వాళ్ళకి ఏమనుకున్నారంటే పలానా శాఖ ఇస్తే ఆ శాఖకు సంబంధించినవన్నీ నా ఆస్తులే, మైనింగ్ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో ఉన్న మైనింగ్లన్నీ నావే, అటవీ శాఖ ఇచ్చారు కాబట్టి అటవీ శాఖకి సంబంధించిన లక్షల కోట్ల భూములు నావే, ఇటువంటి భావనలో ఉన్నారు. బహుశా వారికి తెలియదేమో. దాంట్లో ఈ చట్టానికి ఎవరు అతిథులు కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, మిథున్ రెడ్డి గారు కాదు, ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ తప్పు విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత కటకలరాలు లెక్క పెట్టాల్సిందే. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. వీళ్ళు మాత్రం అతిథులు కాదు, వీళ్ళు కూడా పెట్టాల్సి వస్తుంది.